నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. బయలుదేరినా రోడ్ మీద రాను అందులో బండి వస్తుందా తిప్పుకోవడానికి ఉంటుందా సరే సరే మీరు ఒకరు బయట ఉండమన్నారు కార్ ఎక్కుతాం అందరూ కోఆపరేట్ కాలనీ పోయి రావాలి. అడుగు సార్ మూడే అన్నాడు అందుకు రెండు సార్ అది మూడు ఇంటికి కడప నియోజకవర్గ ప్రజలకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితిని చాలా ఆనందాలతో ఉత్సాహంతో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు విజయవంతంగా జరుపుకునేందుకు అన్ని సౌకర్యాలు అన్ని విభాగాల నుంచి కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క పండుగ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన పండుగ ఇదే ఆనందోత్సవాలు జరగాలనేది మా అభిమతము, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి అభిమతము. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయక చవితి ఉత్సవాలు ఆనందంగా ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా జరుపుకునేందుకు ఈ కడపలో అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వినాయక చవితి విజయోత్సవాలని సంబరాలను ఈరోజు కడపలో జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఒక నిమిషం అన్ని పెట్టి नारिकेलं यजमान समर्पयतु काशी
1 2 3 ఒకసారి ఇట్లా చూడండి కంగారు పట్టుకోండి 1 2 3 మీరు కళ్ళల్లో పట్టుకోండి నిండు నూరేళ్లు ప్రజాసేవ చేస్తున్నారని విషయాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మనము ఘనంగా చప్పట్లతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అవినాష్ రెడ్డి గారి మన మేయర్ సురేష్ బాబు గారికి మిగతా కార్పొరేటర్ శ్రీరేంద్ర రెడ్డి గారికి మిగతా అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హలో కరెక్ట్ రా ఇడ్లీ వడ పొంగల్ ఉంది, చట్నీ ఉంది, సాంబార్ ఉంది, అలాగే ఆపిల్ పండు తెచ్చారు. అందరూ తృప్తిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి చేయగలుగుతా జాగ్రత్త. ఓకే అన్న. ప్రజల మనిషి, ప్రజల మనిషి, నిరంతరం జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. వారి ఈరోజు జన్మదినం సందర్భంగా ఆరోగ్యాలు భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి ఆయనకు దేవుడు అన్ని విధాలుగా ఆయనకు ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శివాలయంలో ఉదయాన్నే 101 టెంకాయలు కొట్టి వారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయడం అనేది, తర్వాత 8 గంటలకు ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమము, జిల్లా పరిషత్ సర్కిల్ అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ జరుగును. తర్వాత రిమ్స్లో 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును. కావున అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అవినాష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముందుగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మంచి రోజు. మరి ఇవాళ మన ప్రియతమ నాయకులు మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినోత్సవము ఎంతో ఘనంగా మరి ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ముందుకు వెళ్తున్న పరిస్థితిలో మరి ఈరోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ సందర్భంగా మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పండగ రోజు, వినాయక చవితి రోజు.
ఒక మంచి రోజు మరి ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడము, మరి ఆ దేవుడు ఆయనకు చల్లగా చూడాలి, మరి అష్ట ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొక్కసారి మరి ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారములు. రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజున ప్రీతమ నాయకులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉదయము అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నవి. నిజంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిరంతరము శ్రమజీవి. ఏదైనా ఒక పని చెప్తే ఆ పని చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకు కాల్ చేసేటటువంటి ఒక చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఈయన ఒకరు. కాబట్టి ఈయన తప్పనిసరిగా అవినాష్ రెడ్డి గారికి భగవంతుడు ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని విధాలా ఆయన కలిగించాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఈరోజు ఉదయం అల్పాహారము ఇందాక మేయర్ సురేష్ బాబు ఈరోజు సందర్భంగా అంటే వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి షఫీ గారు ఈరోజు మనకందరికీ మధ్యాహ్నం పూట ఒక మంచి భోజనం ఏర్పాటు చేశారు. అలాగనే ఈరోజు అంజద్ బాషా గారు రావడము, మేయర్ గారు రెండోసారి రావడము, వినోద్ గారు, శాంసన్ గారు, మిగతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వినాయక చవితి రోజున వారి అవినాష్ రెడ్డి పుట్టినరోజు రావడం అనేది చాలా అభినందనీయము. వారికి అందరికీ విఘ్నాలు తొలగాల, అవినాష్ రెడ్డి గారికి విఘ్నాలు తొలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనమంతా చప్పట్ల ద్వారా అన్నోత్సవాల మధ్య మురళి తీసుకో, కేక్ కట్టి తీసుకో, అన్నం వడ్డిస్తారు. రైట్ అయిపోయినా అంతా అయిపోయిన తర్వాత కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య వైఎస్ అవినాష్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. వినాయక చవితి అలాగే మా ప్రియతమ నాయకుడు అంటే అవినాష్ రెడ్డి జన్మదిన సందర్భంగా అవినాష్ యూత్ ఆధ్వర్యంలో, రహీం ఆధ్వర్యంలో మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, మైనారిటీ నాయకులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ ఐస్ క్రీమ్ రవి అందరి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రేమాలయ నిరశాసుల ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగబడింది. పిన్న వయసులోనే అవినాష్ రెడ్డి 3 తూర్లు పార్లమెంట్ సభ్యునిగా జిల్లా ప్రజల్ని మన్నలు పొంది ఎంతో ఉన్నత స్థానాలకి అధిరోహించి అందరి మన్నలు పొందిన వ్యక్తి అవినాష్ రెడ్డి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ నిరంతరం కడప పార్లమెంట్ నియోజకవర్గానికే కాదు ఇతర జిల్లాలలో కూడా అందరికీ తన అన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకుడై లేని లోటు తీరుస్తూ ఇప్పుడు 42వ సంవత్సరం బర్త్డే సందర్భంగా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, దేవుడు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని అతనికి మరొకతురి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగ రోజున అవినాష్ బర్త్డే రావడం, ఈ పండగ రోజున వినాయక చవితి పండగ దినాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థులు, యువత, వర్తకులు, వ్యాపారస్తులు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని మనసారా ప్రార్థించాలని ప్రజలందరూ కూడా కోరుచు మరొక తూరి
వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆర్గనైజింగ్ వారి తరపున అవినాష్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓకేనా. కడప పార్లమెంట్ సభ్యులు యంగ్ డైనమిక్ లీడరు మనసున్న మహారాజు కడప వైఎస్ అవినాష్ రెడ్డి గారి 42వ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షఫీబుల్లా గారి ఆధ్వర్యంలో ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, కడప నగర ప్రముఖుడు కొత్తమంది సురేష్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు వీళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో మరొకసారి ఇక్కడ కూడా ఓల్డేజ్ హోమ్లో ఉండేవాళ్ళు క్రూవృద్ధులు అందరూ కూడా ఆయన జన్మదినానికి ప్రదర్శించుకొని ఆయనకు మంచి ఆరోగ్యరీత్యా అన్ని వాళ్ళ పిల్ల పాపలతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని ఈ ఒక్కొక్కసారి కోరుకుంటున్నాను. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 42వ దినోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంజద్ అన్న గారికి మరియు మేయర్ కడప మేయర్ సురేష్ బాబు అన్న గారికి నాకు ధన్యవాదాలు ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ. ఓం స్కంధాత్మజాయ ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఇధవక్త్రాయ నమః. ఓం భారత వ్యాఖ్యాన నిపుణాయ నమః. ఓం మహర్షి గణసంఘాత. ఓం రాజాదిరాజార్చితాయ నమః. ఓం కీర్తిభాగ్యప్రవర్తకాయ నమః. ఓం కీర్తివర్ధనాయ నమః. ఓం లావణ్యసౌభాగ్యదాయినే పద్మయే నమః. ఓం శ్రీమతే నమః. ఓం అఖీపత్రం మాఖీపత్రం పూజయామి. ఓం పుష్పప్రదాయాయ నమః. ఓం విఘ్నయంత్రప్రహర్షితాయ నమః. పూజయామి. భక్తులు కానుకలు ఏర్పాటు చేసిన హుండీలో సమర్పించవలసిందిగా కోరుతున్నాను. చాలా చెప్పడం తెలియజేస్తున్నారు. అమ్మ అందరూ కిందకి దిగాలి, అందరూ కిందకి దిగాలి, దయ ఉంచి కిందకి దిగాలి. గౌరవనీయులు సార్ వాళ్ళ కుటుంబం అలాగే సార్కి ఆ స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని వారు అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో తెలుసుకోవాలని కోరుకుంటూ కార్పొరేటర్ గౌరవనీయులు బాలకృష్ణ సార్, సదస్య చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే స్టేజ్ మీద కాకుండా కిందే నిలబడాలి, అదే గమనించాలి. సింగిల్ లైన్ దయచేసి పాటించాలి. అదైతే మిగతా వాళ్ళకి చక్కగా దర్శనం అవుతుంది. చాలా మంది భక్తులు ఇంకా ఉన్నారు వెనక. Thank you.
వార్షికోత్సవం. ఇందు మూలంగా జనాలు చాలా విరివిగా బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. దీని విశేషం ఏంటంటే దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు బెంగళూరే కాకుండా హైదరాబాద్ కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మాలో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ప్రోగ్రాంలు ఈసారి చాలా గ్రాండ్గా వేస్తున్నాము. హైదరాబాద్ వారిచే నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి తెప్పిస్తున్నాము. 9 రోజుల పాటు మేము నిర్వహిస్తున్నాము. 9 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. 9 రోజుల గ్రామోత్సవం చాలా బాగా గ్రాండ్గా విశేషంగా చేస్తాము. మీరందరూ పాల్గొనాలని కోరుచున్నాము. ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని మేము గత 11 సంవత్సరాలుగా మేము జరుపుకుంటున్నాం. ఇది 11వ వార్షికోత్సవము. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము 9 రోజులు ఇది నడుపుతున్నాము. అలాగే ఇది ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఎంతో ప్రయాస కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం అయినది. అలాగే మా ఎన్జిఓ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ మెంబర్స్ అంతా దీనికి సహకరించిన దాతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈ 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నైటు జబర్దస్త్ కానీ, రేలారే కానీ, డ్రామా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలవుతాయి. అలాగే 9వ రోజు గ్రామోత్సవం భారీ ఎత్తున విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి మేము అనేక జిల్లాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పిలిపిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన కడప నగరంలో ఈ ఊరగాయల వీధిలో గత 13 సంవత్సరాలుగా మేము గణపతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మా వీధి ప్రత్యేకత ఏమిటంటే మేము వాతావరణానికి, పర్యావరణానికి హానించే పిఓపి బొమ్మలతో తయారు చేయకుండా సొంతంగా మేమే విగ్రహాలను చేస్తుంటాము. గతంలో సిమ్ కార్డ్ గణపతి, దూతితో దూది గణపతి అని, లడ్డుతో లడ్డు గణపతి, మిల్లెట్స్తో మిల్లెట్స్ గణపతి అని ఇలా 10 విధాలుగా మేము అంటే నీళ్ళల్లో కలిసిపోయే విగ్రహాలను మేము గతంలో తయారు చేయడము. ఈ సంవత్సరం కూడా మన గణపతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన 12 అడుగుల మట్టి గణపతిని కలకత్తా నుంచి కళాకారులను పిలిపించి ఈ విగ్రహాన్ని 12 అడుగులు ఎత్తుండే విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహంకు మాకు దాదాపు 75,000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే మా వీధిని ఉనికిని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో 4 అడుగుల శనగలతో విగ్రహాన్ని తయారు జరిగింది. ఈ విగ్రహంలో మాకు మట్టితో పాటు దాదాపు 30 కిలోల శనగలు వాడడం జరిగింది. మేము గతంలో లాగే ప్రతి సంవత్సరం కూడా వాతావరణానికి మరియు పర్యావరణానికి హాని కలుగుతున్న వస్తువులతో అంటే నీళ్ళల్లో కరిగిపోయే వస్తువులతో మేము విగ్రహాలు తయారు చేస్తున్నాము. గతంలో అలా చేసాం, ఈ సంవత్సరంలో అలాగే చేస్తున్నాం. మేము ముఖ్యంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కడప నగర ప్రజలందరికీ ఈరోజు మన కడప నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ సిబ్బంది శానిటరీ వర్కర్స్ ఈ మట్టి వినాయకుని, ఈ వెజిటేబుల్స్ అంటే ప్లాస్టిక్ అనేది ఎక్కడ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని, ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డెకరేషన్లో ఎక్కడే కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏది కానీ వాడలేదు. అంటే వినాయకుడు ఏ గణనాథుడైనా ఎవరైనా సరే ప్లాస్టిక్ పొల్యూషన్ చేయాలని, ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయాలని ఎవరు కోరుకోరు, ఏ దేవుడం కోరుకోడు. దాన్ని ఉద్దేశించే మా కడప నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛ సురక్షణలో కానీ అన్నింటిలో కానీ ముందుంటారు. కాబట్టి దీంట్లో ఎందుకు ఉండొద్దని చెప్పి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అంటే బెలూన్స్ ఇవి పెట్టే చేయాలని ఏం లేదు, ఈ విధంగా చేయొచ్చని చూపిస్తున్నారు. ఈ విధంగా కడప నగర ప్రజలందరూ చేసి కడప యొక్క పర్యావరణాన్ని కాపాడాలని, ఎకో ఫ్రెండ్లీ ఉత్సవాలు చేయాలని, ప్రతి ఉత్సవం ఏదైనా సరే దుర్గమ్మ ఉత్సవాలు కానీ ఏదైనా సరే ఈ విధంగానే చేయాలని మేము కోరుకునేది. ఎక్కడే కానీ కెమికల్ బేస్డ్ వినాయకుని కానీ దుర్గమ్మను కానీ చేసినాక మనం కలిపేది మన దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ చెరువుల్లో కానీ నదుల్లో కానీ కలుపుతాము. దాని తర్వాత మళ్ళీ ఆ వాటర్ మన భావితరాలు మనము తీసుకోవాలి. ఏ కంటామినేటెడ్ పొల్యూటెడ్ వాటర్ తీసుకుంటాము, దానివల్ల మనకే శ్వాసకోశ వ్యాధులు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇవన్నీ ఎన్నో వ్యాధులు రావడం జరుగుతుంది. అందుకే మా సిబ్బంది విధంగా ప్లాస్టిక్ రైడ్స్ అవన్నీ చేయడం దాని గురించి కడప నగరపాలక సిబ్బంది వేరే ఏం లేదు. కడప నగరాన్ని తీర్చిదిద్దాలని శానిటేషన్ విభాగంలో కానీ స్వచ్ఛ సురక్షలో కానీ దేనైనా ముందుకెళ్ళాలని చెప్పి పోరాడుతుంటాం. దానికి మీ యొక్క సపోర్ట్ ఉండాలని, ప్రజల సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. కిషోర్ కానీ
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అవినాష్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. అవినాష్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. అవినాష్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. మనోహర్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. ఫోటోలు మంచిగా మీరు వెనక్కు వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేర్యోః తస్మిన్ వ్యవహారికా చాంద్రమానేన ప్రభవాదే సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే క్షీణాయనే ఆదే లక్ష్మీ గణపతయే నమః. గణనాయకం లంబే జగదాంబే హేరంబ చతుర్భుజే చతుశతం ప్రణమ సరస దేవం గౌరీపుత్రం వినాయకం హృదయ నమః సర్వేశ్వర్య నమః రామనే నమః వినాయకాయ నమః. జంజి పూజయామి సుమగాయ ఓం కృష్ణావరం వరం సదా వస్తంతుడయః దివ్యవతి క్షణాసం గణేశ శరవణ సోదర శరణ గణేశ శరణాగతనే శరణం గణేశ రాజ్ चाहिए డింగా महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज. माधव गोविंदाय नमः. प्राणायाम्य केशव नारायण माधव गोविंदाय नमः. तत्कामने నిత్యనదానంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చక్రాపేట మండలం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో గండి దేవస్థానం నిత్యన్నదానంలో అన్నదానం జరిపిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గండి వీరాంజలి
భక్తులు మీరు తినేకాడికి పెట్టించుకోండి, అన్నం ఎక్కువ పెట్టించుకోండి, తిన్నాక బాగాయిపోయింది వదిలేకండి. మీరు తినేకాడికి పెట్టించుకోండి, తృప్తిగా భోజనం చేసేయాలండి ప్రతి ఒక్కరు కూడా అన్నం